స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ అలంకారములు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి వెండితో తయారు చేసినటువంటి అలంకరణలు, బంగారము వజ్ర వైడూర్యములతో తయారు చేసినటువంటి అలంకారములను ధరింపజేసుకోవాలని మనం అందరము ఇష్టపడతాం కదండి. ఇలాంటి తరుణంలో అలాంటి అలంకరణలు ధరింపజేసుకున్నటువంటి బిడ్డలను చాలామందిని ఈ లోకంలో పలాని వాళ్ళ దగ్గర ఇంత బంగారము ఉండినది, బంగారు వెండి ఆభరణములు వజ్రములు వైడూర్యములు వెలగలిగిన రాళ్ళు కలిగినవి, వాళ్ళు చాలా ధనికులు గొప్పవాళ్ళు అని మనం భావించి వారిని గౌరవిస్తాం కదండి. ఇలాంటి తరుణంలో మరి పరిశుద్ధ అలంకరణములు అంటే ఏమిటి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మానవులుగా మనకున్నటువంటి ఆలోచన విధానము ఏ రీతిగా ఉంటుందంటే, మనం అందరిలో ప్రత్యేకమైనటువంటి వారంగా, అందమైనటువంటి వారంగా కనబడాలని మనలను మనము ఆయా రీతులుగా అలంకరించుకునేటటువంటి వారంగా ఉన్నాం. మనలో చాలామంది కాలి గోరు నుండి మొదలుకొని తల వెంట్రుకల వరకు ఆకర్షణీయంగా కనబడాలని ఎన్నో రకములైనటువంటి అలంకారములను ధరించేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, వాటిలో చాలా ఖరీదైన వెండి బంగారు లాంటి ఆభరణాలు కూడా ఉండవచ్చు. దేవాలయానికి వచ్చుచూ ఉన్న సందర్భంలో కూడా మనల్ని మనము అనేక రీతులుగా వస్త్రములతోనూ ఆభరణములతోనూ సొగసైనటువంటి వస్తువులతోనూ అలంకరించుకునేటటువంటి వారంగా ఉంటాం. అయితే దేవుణ్ణి ఆరాధించేటటువంటి బిడ్డల జీవితంలో ఈ లోక సంబంధమైన వస్తు సంబంధమైన వస్త్ర వెండి బంగారు సంబంధమైన అలంకారాలతో అలంకరించుకోవడము గొప్ప విషయం కాదు, కానీ పరిశుద్ధతనే ఒక అలంకారంగా ధరించుకోవాలి అనే విషయాన్ని దేవుడు ఈ లేఖనమందు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి అనే మాట కీర్తనలు 96:9 మనం గమనిస్తూ ఉన్నటువంటి వేళ, ఈ లోకంలో మనము ఘనమైన వారంగా దేవుని దృష్టిలో, విలువైనటువంటి వారంగా దేవుని దృష్టిలో, నిజమైన విశ్వాసులంగా, నిజమైన ఆరాధికులంగా దేవుని దృష్టిలో నిలిచిపోవాలనంటే ఈ లోక సంబంధమైన ఏ అలంకరణ, ఈ లోక సంబంధమైన ఏ వెలగలిగిన వస్తువు ధరించినా కూడా మనము విలువైన నిజమైన విశ్వాసులముగా ఆయన ఎదుట ఉండలేం. ఎప్పుడైతే పరిశుద్ధతను మనము అలంకారంగా ధరించుకొని ఆయనను సమీపించేటటువంటి వారంగా ఉంటామో అప్పుడే ఆయన ఎదుట విలువైన నిజమైన విశ్వాసులంగా మనము ఉండగలం. ఆరాధిస్తున్నటువంటి చోటును కూడా మనం అనేక రీతులుగా డెకరేట్ చేసి ఆ ఆరాధనా స్థలాన్ని ప్రత్యేకించి విద్యుత్ దీపాలతో
అలంకరించే వారంగా ఉంటాం. మంచి సంగీత వాయిద్యములను, భావయుక్తమైనటువంటి మన భక్తిని వ్యక్తపరచగలిగినటువంటి పాటలను పాడుచు ఆయనను మహిమపరచాలని ఇటు చర్చ్ విషయంలో, సంగీత వాయిద్యముల విషయంలో, పాటల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సిద్ధపడేటటువంటి వారంగా ఉంటాం. ఇవన్నీ మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధత అనే దానిని మనము అలంకరించుకోనట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండలేం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుతో సహవాసము జరిగించలేరు. పరిశుద్ధత లేకుండా దేవుని బిడ్డలుగా ఎవరు అంగీకరించబడరు అనే విషయాన్ని మనము ఎరిగినటువంటి వారము గనుక ఈ లోక సంబంధమైన సిద్ధపాటు, మనల్ని మనము అలంకరించుకోవడం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, పరిశుద్ధతను కలిగి ఉండడంలో, పరిశుద్ధతను అలంకారంగా ధరించడంలో మనము ఆ శ్రద్ధను చూపేటటువంటి వారంగా ఉండాలనే మనవి మీ ముందు ఉంచుచు ఉన్నాను. ఇలాంటి తరుణంలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధతను ధరింపజేసుకోవాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వేళ అసలు పరిశుద్ధత అనగానేమి, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి జీవిత విధానాన్ని మనము గమనించగలము అని తలపోసినట్లయితే, స్నేహితులారా, పరిశుద్ధత అంటే మన హృదయములు స్వచ్ఛమైనవిగా ఉండడం. మన హృదయంలో ఎవరికి కీడు చేయాలని కానీ, ఎవరిని బాధ పెట్టాలని కానీ, ఎవరికి ఏ రకమైన అన్యాయము, అపరాధము చేయాలి అనే తలంపులు లేకుండా స్వచ్ఛమైన తలంపులతో జీవించడమే, ప్రవర్తించడమే పరిశుద్ధమైన జీవితం అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి లేక వ్యక్తుల జీవితంలో దేవుని అందలి నిజమైన భక్తి విశ్వాసాలు ఉండడాన్ని మనము గమనించగలం. ఊరికే పేరుకు మాత్రమే వేషధారణతో కూడి బయటికి ప్రార్థన పరులుగా, బయటికి భక్తి కలిగిన వారుగా, బయటికి విశ్వాసం కలిగిన వారుగా ఉండి హృదయమంతా చెడుతనంతో, హృదయమంతా పగ ద్వేషములతో నింపబడడం కాదండి. పొరుగువారి మేలు కోరి స్వచ్ఛమైన ఆలోచనలతో నింపబడిన జీవిత విధానమే పరిశుద్ధత అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధత అంటే మంచి క్యారెక్టర్ అండి. సుగుణములను కలిగి ఉండడము, స్వచ్ఛమైనటువంటి జీవిత విధానాన్ని, మాటను, ప్రవర్తనను ప్రదర్శించడము, జెన్యున్గా, సిన్సియర్గా జీవించుచు ఆధ్యాత్మికపరమైన విషయాలలో అభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మికపరమైన విలువలను పాటించడమే పరిశుద్ధత అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రార్థించేటటువంటి మనము, ఆయనను ఆరాధించేటటువంటి మనము, ఆయన నామంన పిలువబడి సమాజం అంతటి చేత వీరు క్రైస్తవులు అని ఎంచబడినటువంటి, ప్రత్యేకింపబడినటువంటి మనము నిజమే లోకము మాదిరిగా వెండి బంగారు వెలగలిగిన వస్తువులు, వస్త్రములతో అలంకరింపబడడానికి ఇష్టపడుతూ ఉన్నామా? మనము ఆరాధించేటటువంటి జీవితంలో లోక సంబంధమైన అలంకరణలు ఎన్నో ఉండవచ్చండి. ఉన్నతమైన మ్యూజిక్ ఉండవచ్చు, భావయుక్తమైనటువంటి పాటలు ఉండవచ్చు, మన వస్త్రములు చాలా తెల్లవిగా ఉండవచ్చు, మనము ఆరాధించేటటువంటి విధానము చాలా గంభీరమైనదిగా ఉండవచ్చు. మన జీవితంలో, మన ఆరాధనలో పరిశుద్ధతను కలిగినటువంటి వారంగా, పరిశుద్ధతను
ధరించుకొని ఈ లోకంలో జీవించేటటువంటి వారంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, మిగతా జనాంగముల వలనే మేము మా శరీరములు ప్రత్యేకమైనవిగా ఆకర్షణీయముగా కనబడవలెనని ఈ లోక సంబంధమైన అలంకరణలతో వాటిని ధరింపజేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామయ్యా. అయితే మీ బిడ్డలంగా జీవించడానికి, మీ సహవాసంలో నిలిచి ఉండడానికి ఈ లోక సంబంధమైన అలంకరణములు అవి సరిపోవు, కానీ పరిశుద్ధతనే ఒక అలంకారంగా ధరించుకోవాలని మీ వాక్యమందు సెలవిస్తూ ఉన్నారు. మేము పరిశుద్ధతను అలంకారముగా ధరించుకొని మీ సహవాసంలో జీవించడానికి మమ్మను మేము సిద్ధపరచుకునే అవకాశమును, ఆలోచన విధానాన్ని మాకు ప్రసాదించుమని బ్రతిమాలు కొనుచున్నాం. మమ్మల్ని కనికరించండి, మా బలహీనతలను తొలగించండి. ఏ కుమారుడు, కుటుంబము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి ప్రార్థనలను వినండి. వారి కొరతలను, సమస్యలను దూరపరిచి వారి ప్రార్థనలకి సరి అయిన జవాబును అనుగ్రహించి మేలును, సంక్షేమమును, ఆరోగ్య బలములను ఆయా కుటుంబములలో, వ్యక్తుల జీవితంలో అనుగ్రహించుమని బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొనుచున్న బిడ్డలను అందరినీ కనికరించండి. రానున్న కాలం అంతటిలో మీ ఉన్నతమైన దీవెన ఆశీర్వాదములను వారిపైన, వారి కుటుంబములపైన అనుగ్రహించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణం అంతటిలో మీ కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.